చిలుకూరుపేట మండలంలోని పున్నూరు గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బద్దెపూడి సుధాకర్ వాళ్ల తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సుశీల నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు హాజరై ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఉదయం 10 గంటల సమయానికి 30 మందికి పైగా రోగులు కంటి పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు, ఐ డ్రాప్స్ తీసుకుని పోయారు. ఉచిత కంటి వైద్య శిబిరం ముగిసే సమయానికి సుమారు 100 మందికి పైగా రోగులు హాజరు కావచ్చన్నారు. అవసరమైన రోగులకు ఉచితంగా ఆపరేషన్ చేసి ఇంటి దగ్గర దిగబెడతామని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెంచు కిషోర్ బాబు మాట్లాడుతూ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించాలని ముందుకు వచ్చిన బద్దెపూడి సుధాకర్ను అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సుశీల నేత్రాలను సంస్థను కూడా అభినందించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలలో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిత, వైద్యశాల మేనేజర్ విజయ, ఆర్గనైజర్ రవీంద్ర, స్థానిక టీడీపీ నాయకులు బాలబొమ్మ, వెంకట శేషయ్య, చిట్టిపోయిన శోభన్ బాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పున్నూరు ప్రజలకు శుభవార్త. ఈరోజు నెల్లూరు బ్రాంచ్ సుశీల నేత్రాలయ వారి చేత డాక్టర్ పి సుధాకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇందులో శుక్లం ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్ చేస్తాము. అలాగే వేరే కంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగా మందులు ఇస్తున్నాము. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా ఈ గ్రామంలో మీకు ఎంతమంది వచ్చే అవకాశం ఇక్కడ పేషెంట్ వాళ్ళే చెప్పాలి. నా పేరు విజయ, సుశీల నేత్రాలయ ఇన్ఛార్జ్ హాస్పిటల్స్. మీ కర్నూలు, హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉన్నాయి. మా దగ్గర చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ఫ్యాకో సర్జరీస్ చేస్తారు, మిగతా నారాయణ కానీ, జయభారతి ఇవన్నీ SICS చేస్తారు, అంటే కట్ చేసి కోత పెట్టి చేస్తారు. మన దగ్గర అలా కాకుండా జస్ట్ ఫ్యాకో మిషన్ ద్వారా వితిన్ 15 minutes సర్జరీ కంప్లీట్ చేసేస్తారు. ఇంకా ఆక్లోప్లాస్టీ అంటే కన్ను రెప్ప పగిలిపోయినా, కంటి కురుకులున్నా, కన్ను గడ్డలున్నా ఇలాంటివన్నీ తీసేసే ఫెసిలిటీ మనకు నెల్లూరులో ఎక్కడ లేదు. ఇంకోటి ఏమంటే లేజర్ ట్రీట్మెంట్, అంటే 19 నుంచి 29 years ప్రతి ఒక్కరికి కళ్ళద్దాలు అవసరం లేకుండా చేసే సర్జరీ, అది కూడా మనకి స్పెషలైజేషన్ డాక్టర్ రాఘవ్ ప్రీతం గారిచే ఇది జరుగుతుంది. ఇంకా ఫ్యాకో సర్జరీస్ అంటే మన దగ్గర 4 డాక్టర్స్ ఉంటారు. 24/7 మనకి సర్జరీస్ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయండి. ఇంకపోతే క్యాష్లెస్ బెనిఫిట్స్ ఉన్నాయి. PHS కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇవి ఏవి తీసుకొచ్చినా క్యాష్లెస్తో మేము సర్జరీస్ చేసి పంపించేస్తాం. గ్లకోమాకి స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. రెటీనా స్పెషలిస్టులు చాలామంది ఉన్నారు. పర్టికులర్గా ROP బేబీస్, అంటే నెల తక్కువ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మన బాడీలో అవయవాలన్నీ సరిగ్గా ఎదగవండి. అలాంటి వాళ్ళకి రెటీనా ఖచ్చితంగా ఎదగదు. సో ROP బేబీస్ స్టేట్ లెవెల్లో నేహా సుధాకర్ బాగా చూసి మనకి అందరికీ అందుబాటులో సేవలు చేస్తారు. 3 daysకి ఒకసారి మన దగ్గర సుశీల నేత్రాలయకి వచ్చి చూసి వెళ్తారు. ఇంకా మన విజయనగర్, కావలి ఇవన్నీ చాలా మెగా క్యాంపులు నిర్వహించాము. అక్కడ మనకి 300 నుంచి 400 చూసి 60 to 70 క్యాటరాక్ట్ సర్జరీలు 2 or 3 times మనం వ్యాన్లు పెట్టుకొని తీసుకొచ్చి సర్జరీస్ చేసి వాళ్ళకి పంపించి ఫుడ్, ఉచిత భోజనము, ఉచితంగా మందులు, ఉచితంగా కంటి శుక్లం ఆపరేషన్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసి హాస్పిటల్ డాక్టర్ పి సుధాకర్ రావు గారిచే పంపించారు. పున్నూరు గ్రామవాసి బద్దిపూడి సుధాకర్ వారి తల్లిదండ్రులు PCCSలైనటువంటి బద్దిపూడి రమణయ్య, వెంకమ్మ గారి పుణ్య దంపతుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఈ యొక్క సుశీల ఐ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సుశీల నేత్రాలయం ద్వారా ఐ క్యాంప్ని పున్నూరు గ్రామంలో ఏర్పాటు చేసి గత 2 రోజుల నుంచి కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తా ఇక్కడ వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని పాంప్లెట్స్ ద్వారా అందరికి చెప్పి మీ యొక్క ఊర్లోనే ఇక్కడ సచివాలయం కూడా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు ఏదైనా ఉంటే కంటికి సంబంధించిన శుక్లాలు ఉన్నా ఇంకోటి ఉన్నా
మీకు ఆధునిక వైద్యం అందిస్తారు. ఈ యొక్క సుశీల ఐ క్యాంప్ వాళ్ళు మన నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో చేస్తున్నారు. మంచి డాక్టర్స్ యొక్క సమూహం ఉంది, వాళ్ళు ఆర్గనైజింగ్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వారు ముందుగా ఇక్కడ చేయడం, ముందుగా బద్దిపూడి సుధాకర్ని పున్నూరు గ్రామస్తుల తరపున వాళ్ళని ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళే ఉన్న కోటీసులు కాదు, కాకపోయినా కూడా వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ గ్రామ పంచాయతీ ద్వారా మేము ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తాం. వీటికి మారల్ సపోర్ట్గా మేము అనుకుంటాం. అటువంటి వాళ్ళు ఇంకా దాతలు ఎంతోమంది ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయాలని కూడా మేము ఆశిస్తూ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాంపు ద్వారా ఇక్కడికి ముఖ్యంగా పి సుధాకర్, రాఘుర్ ప్రీతం వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ గారు అయినటువంటి శ్రీరాధిక రోహిత మేడం గారు ఇక్కడ కంటి పరీక్షలు చూడడం, అదేవిధంగా ఈ కంటి పరీక్షల ద్వారా ఎవరైనా ఆపరేషన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న వాళ్ళకి వెంటనే ఈరోజు మధ్యాహ్నం వాళ్ళని షిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి రేపే వాళ్ళకి కంటి ఆపరేషన్లు ఏ విధమైన ఆపరేషన్లు ఉన్నా వారు ఉచితంగా చేసి మరి వాళ్ళ అద్దాలన్నీ ఇచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం ఈ గ్రామానికి చేర్చేదా కూడా వాళ్ళ పూర్తి బాధ్యత ఈ సుశీల నేత్రాలయం వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. దాదాపు ఒక 30 మంది పైన 9:30కి ఇక్కడ స్టార్ట్ చేసాం. 10:30, 11 కూడా కాలేదు. దాదాపు 30 మంది దాకా ఇప్పటికే పరీక్షలు చేయించుకొని వారికి ఉచితంగా ఆపరేషన్ వద్దనుకున్న వాళ్ళు ఆపరేషన్ అవసరం లేని వ్యక్తులకి వెంటనే మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ కాడ ఉన్న మెడిసిన్స్ అన్ని ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళని లిస్టులు తయారు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత అంటే 3 గంటల పైన వాళ్ళందరినీ కూడా నెల్లూరుకి షిఫ్ట్ చేసుకొని వాళ్ళ యొక్క హాస్పిటల్స్ ద్వారా సుశీల నేత్రాలయం వారు మళ్ళీ ఈ యొక్క వాళ్ళకి ఆపరేషన్ చేసే అవకాశం అందరికీ కల్పిస్తున్నారు. దాదాపు ఇంకొక 70-80 మంది కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఒక పున్నూరు గ్రామమే కాకుండా లేబూరు, రావూరు నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసాము. వాటర్ ప్యాకెట్లు అవుతాయి, మజ్జిగ అయితేనేవి, వాళ్ళకి ఇతర సదుపాయాలను వేసి వాళ్ళకి ఆ ఏర్పాట్లు కూడా ఈ దాత అయినటువంటి బద్దిపూడి సుధాకర్ ఏర్పాటు చేశాడు. వారికి మరి ఇంకొకసారి సుశీల నేత్రాలయం వారికి బద్దిపూడి సుధాకర్కి గ్రామ పంచాయతీ తరఫున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.